లూకా సువార్త 17వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేద్దాం. మీ విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా. ఇక్కడ 5వ వచనంలో ఒక మాట రాయబడింది. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా. సహజంగా విశ్వాసము కలిగి ఉండటం వేరు, విశ్వాసములో నిలకడగా ఉండటం వేరు, విశ్వాసమును వృద్ధి పొందించుకోవడం వేరు. ఇక్కడ ఒక చిన్న ప్రార్థన మనకు కనబడుతుంది. ప్రభుతో అపోస్తలులు ప్రార్థిస్తున్నారు, దేవుని వేడుకుంటున్నారు, దేవుని ప్రాధేయపడుతున్నారు. ఏమనంటే అపోస్తలులు ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, అయ్యా మా విశ్వాసమును వృద్ధి పొందించము. విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాస జీవితంలో కలవరం, నిరాశ, సమస్యలు, కన్నీటు వీటన్నిటినీ మనం జయించాలంటే మనకు కావలసినటువంటి గొప్ప శక్తి ఏంటంటే విశ్వాసం. అయితే విశ్వాసము అనేది కృపావరాల్లో ఒక వరం. కృపావరాలు ఉన్నాయి కదండి, అందులో ఒక వరం విశ్వాసం. అలాంటి కృపావరాల్లో ఒక వరాన్ని పొందుకున్న మనం విశ్వాసము కలిగి ఉన్నాం. కానీ ఈరోజు మీతో నేను మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే, నీవు కలిగి ఉన్నటువంటి విశ్వాసం యొక్క పరిమాణం ఎంత ఉంది, విశ్వాసములో ఎంత నువ్వు అభివృద్ధి చెందావు, వృద్ధి పొందావు అనే విషయాన్ని మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఈ కృపావరములో ఉన్నటువంటి విశ్వాసం అసాధ్యములను సుసాధ్యములుగా చేసేది. విశ్వాసము ద్వారా సాధించేవి చాలా ఉన్నాయి, సాధించినవి కూడా చాలా ఉన్నాయి. మీరు ఒక్కసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలోనికి వస్తే ఒక లిస్ట్ కనబడుతుంది ఇక్కడ మనకి చక్కగా. ఈ 11వ అధ్యాయంలోనికి మనం వచ్చేస్తే అందులో ఉన్నటువంటి లిస్ట్ మనం చూస్తే, అందులో మొదటిది నేనే చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. 4వ వచనంలో హేబేలును గూర్చి రాస్తూ, నీతిమంతుడుగా తీర్చిదిద్దబడ్డాడు. మరి ముఖ్యంగా ఇక్కడ రాయబడినటువంటి మాట అంటే నీతిని అనుసరించాడు. హేబేలు తర్వాత నోవాహు జీవితంలో మనం చూసినట్లయితే దేవుడు అతను అర్పణ గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. అతడి విశ్వాసమును బట్టి అతడు నీతిమంతుడుగా సాక్ష్యాన్ని పొందాడు అనే మాట మనకు రాయబడుతుంది. రైట్. విశ్వాసం ద్వారా ఇంకేం సంపాదించారు అంటే హానోకును గురించిన విషయం 5వ వచనంలో కనబడుతుంది. హానోకు విశ్వాసమును బట్టి దేవునికి ఇష్టుడై ఉన్నాడు. విశ్వాసము ద్వారా ఇష్టుడు. ఇందాక ముందు మనం చదువుకున్న వాక్యంలో హేబేలు కానీ నోవాహు కానీ నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డారు. దేని ద్వారా? విశ్వాసము ద్వారా. ఇక్కడ హానోకును గురించిన విషయం కూడా రాయబడుతుంది. హానోకు విషయంలో రాయబడుతున్న మాట ఏంటంటే విశ్వాసము ద్వారా ఇతడు దేవునికి ఇష్టుడై ఉన్నాడు అనే మాట రాయబడుతుంది. 29వ వచనంలోనికి వస్తే, ఇశ్రాయేలు ప్రజలు విశ్వాసము ద్వారా ఆరిన నేలలో నడిచారు. అబ్బా, ఎంత గొప్ప మాట! వారు ఆరిన నేలలో నడుస్తున్నప్పుడు వారి యొక్క కాళ్ళకు తడి అంటుకోలేదట అసలు. అంటే ఆరిన నేలలో వారు నడుస్తున్నప్పుడు వారి కాలు కూడా తడి అంటుకోకుండా ఆ ఎర్ర సముద్రాన్ని వారు దాటారు. అంటే ఇంత అద్భుతమైనటువంటి కార్యాన్ని వారు సాధించారంటే మామూలు విషయం కాదు. ఆరిన నేలలో విశ్వాసము ద్వారా వారు నడిచారు. మూడవది, తర్వాత 11వ అధ్యాయం 33వ వచనంలో చూస్తున్నట్లయితే విశ్వాసము ద్వారా రాజ్యములను జయించారు. విశ్వాసం ద్వారా ఏం జయించారట? రాజ్యములు. 33వ వచనంలో ఆ వాక్యం రాయబడుతుంది. వారు విశ్వాసం ద్వారా రాజ్యములు జయించారు. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 33వ వచనంలో వాగ్దానాన్ని పొందారు, సింహమును నోలను మూయించారు. 34వ వచనంలో అగ్ని జ్వాలలను, వారు అగ్ని బలములను చల్లార్చారు. ఎస్, అంటే ఇన్ని అద్భుతమైన కార్యాలన్నీ దేని ద్వారా సంపాదించారట? విశ్వాసము ద్వారానే. ప్రస్తుత పరిస్థితుల్లో, ఈ ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో విశ్వాసులమైన మనందరికీ విశ్వాసం ఉండాలి. బట్ ఆ విశ్వాసము వృద్ధి చెందిన విశ్వాసముగా ఉండాలి. అపోస్తలులు అనబడిన వారందరూ కూడా ప్రభు దగ్గరకు వచ్చి వేడుకుంటున్నారు, ప్రభువా మాకున్న విశ్వాసాన్ని వృద్ధి పొందించుము ప్రభువా అని.
అప్పుడు యేసుప్రభు వారు కిందన ఒక మాట అన్నారు, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కంబల చెట్టు సముద్రంలో పడమయమనగానే వెళ్ళిపోమగానే అది వెళ్ళిపోతుంది. ఇలాంటి విషయాలు మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక విషయాన్ని మనం తేటగా గమనించాలి. ఆవగింజంత విశ్వాసము అనే మాట రాయబడింది కదా. ఆవగింజంత విశ్వాసము, సహజంగా ఆవగింజంత విశ్వాసం అంటే ఇది చాలా చిన్నది. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఆవగింజంత విశ్వాసం ఉంచండి అంటే, ఆవగింజ అన్నిటికంటే చాలా చిన్నది, చాలా చిన్న పరిమాణంలో ఉంటుంది, చాలా చిన్న విత్తనం. కానీ ఈ ఆవగింజ విత్తనం వేసిన తర్వాత ఆ విత్తనం ఏమవుతుంది? మొక్కగా, అన్ని మొక్కలన్నిటిలోనూ కూడా పెద్ద వృక్షముగా వెళ్ళి దాని మీద ఆకాశ పక్షులు సహితము కూడా నివసిస్తాయట. ఒకసారి వాక్యాన్ని చదువుదాం, తీయని బైబిల్ని. మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయం 31వ వచనాన్ని ఒక్కసారి చూద్దామా. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీదనున్న విత్తనములన్నింటికంటే చిన్నదే గాని విత్తబడిన తరువాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నింటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును గనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవనెను. చూడండి ఎంత అద్భుతమైన మాట. ఆవగింజ చిన్నదే, చాలా చిన్నది. మీరు ఎప్పుడైనా గమనించారు? ఎప్పుడైనా చూసారు ఆవగింజ? ఎప్పుడైనా గమనిస్తే చాలా సూక్ష్మంగా ఉంటుంది. అది చేతికి కూడా దొరకదు. మనం పట్టుకోవాలన్నా ఆవగింజను చేతికి కూడా దొరకనటువంటిది కూడా చాలా చిన్న విత్తనమే. తన ఆవగింజ అది భూమిలో పాతిన తర్వాత, అది మొక్కగా వెలిచిన తర్వాత కూర మొక్కలన్నిటిలో నుండి కూడా అది అధికంగా పెద్దదై ఉండి దాని మీద ఏముంటాయట? ఆకాశ పక్షులు సహితము కూడా నివాసము ఏర్పాటు చేసుకునేంత గొప్ప చెట్టుగా అది ఎదుగుతుంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే, ప్రభువారు చెప్పిన మీనింగ్ ఏంటంటే, మీరు ఆవగింజంత విశ్వాసం ఉండి అంత స్థాయికి మీరు వృద్ధి చెందాలి. అది దాని మీనింగ్. మీరు ఆవగింజంత విశ్వాసం ఉంచండి అంటే దాని యొక్క అర్థం మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఆ ఆవగింజంత విశ్వాసము మన జీవితంలో ప్రారంభించుకొని ఎక్కడి వరకు వృద్ధి చెందాలంటే, ఆ చెట్టు ఎలాగైతే పెద్దదే ఆకాశ పక్షులు అందులో నివసించే అంత గొప్ప చెట్టుగా ఎదుగుతుందో, మన విశ్వాసము కూడా ఈ ఆవగింజంత విశ్వాసం నుంచి అలాగ వృద్ధి చెంది వృద్ధి చెంది వృద్ధి చెంది ఆకాశ పక్షులు నివసించే చెట్టు అంత గొప్ప వృద్ధి చెందిన విశ్వాసముగా మన విశ్వాసము ఉండాలి. అంటే చెట్టు వలె వృద్ధి చెందాలి. దీన్ని గొప్ప విశ్వాసం అంటాం. యేసుప్రభు వారు చాలా పర్యాయములు ఇశ్రాయేలు ప్రజలను చూసి, ఆయన దగ్గర అద్భుతాలు కార్యాలు కొరకు వచ్చిన వారిని చూసి కొన్ని మాటలు చెప్పేవారు. అమ్మా, నీ విశ్వాసము గొప్పది, ఇతరుల్లో ఉన్నటువంటి విశ్వాసము గొప్ప విశ్వాసము అనే మాటలు మాట్లాడుతుంటాడు. ఒకసారి తూరు సీదోను అనే ఒక ప్రాంతం నుండి ఒక స్త్రీ వచ్చింది, కానాను స్త్రీ. ఈ స్త్రీ తూరు సీదోను సంబంధించినటువంటి ప్రాంతానికి సంబంధించిన స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రాధేయపడుతుంది. అయ్యా, నా కుమార్తె దయ్యము పట్టి బాధపడుతుంది, సో కాబట్టి నా కుమార్తెను బ్రతికించమని యేసు ప్రభు దగ్గర కేకలు వేస్తుంది. అంటే అడిగింది ముందు శిష్యులను. శిష్యులు ఏం చేశారంటే ఆమెను దూరపరిచినప్పుడు యేసు ప్రభు వారికి వినబడేటట్లుగా కేకలు వేసిన తర్వాత యేసు ప్రభు వారు ఆమెను దగ్గర పిలుచుకుని ఆమె సమస్యను అడిగి ఆమెను గురించిన ఒక కితాబు, ఆమెను గురించినటువంటి ఒక మంచి సమాధానం, ఒక మంచి ప్రశంస ఏమిటో తెలుసా? ఈ విశ్వాసం గొప్ప విశ్వాసం. ఒకసారి మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయంలో 28వ వచనం. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది అని రాయబడింది. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? గొప్పది అంటే విశ్వాసము చిన్నది, విశ్వాసము గొప్పది, విశ్వాసము ఉన్నతమైనది అంటే ఇదే మీనింగ్. వృద్ధి చెందడం. ఆమెలో ఉన్నటువంటి విశ్వాసం చాలా గొప్పది. ఎందుకంటే ఆమె విశ్వాసం ఎంత గొప్పదని రాయబడిందంటే, ఒక వాక్యం చూద్దాం. పైన వాక్యం చూసినట్లయితే 21వ వచనంలో ఆమె ఎక్కడి నుంచి వచ్చిందంటే తూరు సీదోను అనే ప్రాంతం నుండి వచ్చిందట. తూరు సీదోను ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఎలాంటి వారో తెలుసా? సామాన్యమైనటువంటి ప్రజలు కాదు వాళ్ళు. అన్ని రంగాల్లో ఆరితేరినటువంటి వారు, జ్ఞాన సమృద్ధి కలిగినటువంటి వారు, గొప్ప అంతస్తులు ఆస్తులు కలిగినటువంటి వారు. మీరు ఆ మాటను ఒక్కసారి మనం ధ్యానం చేస్తే, ఒకసారి జకర్యా గ్రంథంలోనికి వెళ్దాము. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనంలో ఆ మాట మనకు కనబడుతుంది. జ్ఞాన సమృద్ధి గల, అంటే తూరు సీదోను వాళ్ళు ఎవరట? మామూలు జ్ఞానం కాదు, సమృద్ధి అయిన జ్ఞానం కలిగిన వారు.
ఇంకా కిందన వాక్యం చూస్తే తూరు పట్టణ వారు ప్రాకారము గల కోటను కట్టుకొని ఇసుక రేణువంటి విస్తారమైన వెండిని, ఇక్కడ తులాలు కాదు, కేజీలు కాదు, బంగారం. సహజంగా బంగారం మాట్లాడుకుంటే ఎలా మాట్లాడుకుంటాం? 4 తులాలు ఉంది, 5 తులాలు ఉంది, సెవరీలు ఉన్నాయి, గ్రాములు ఉన్నాయని మాట్లాడుకుంటాం. కేజీల వరకు అంత స్థాయి మనం మాట్లాడుకోలేము. కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారు సువర్ణం ఏతంట రాయబడి ఉంది, కసువంత. మనం రోజు ఇల్లు తుడిచిన తర్వాత ఎత్తుతాం చూడండి, కసువంత, ఇసుక రేణువులంతా వెండిని కలిగినటువంటి వారు, జ్ఞాన సమృద్ధి కలిగినటువంటి వారు. అయితే ఈ కానాను స్త్రీ మంచి వంశానికి కూడా సంబంధించినది. ఇవి ఏమీ తన కుమార్తెను బాగు చేయలేకపోయాయి. ధనము తన కుమార్తెను బాగు చేయలేకపోయింది, బంగారము తన కుమార్తెను బాగు చేయలేకపోయింది, వెండి తన కుమార్తెను బాగు చేయలేకపోయింది, సమృద్ధి అయిన జ్ఞానము తన కుమార్తెను బాగు చేయలేకపోయింది. అయితే ఒకరోజు వింది, యేసు ప్రభువారి ద్వారా మాత్రమే నా కుమార్తె బాగుపడుతుంది, స్వస్థత కలుగుతుంది. ఆ మాట తన జీవితంలో నింపుకుంది. ఆయన ద్వారా నా కుమార్తెకు తప్పనిసరిగా విడుదల పొందుతాను అనే నమ్మిక తనలో ఉంది. ఒకరోజు ఆ ప్రాంతము గుండా యేసు ప్రభువారు వెళుతున్నప్పుడు, యేసు ప్రభువారు ఆ ప్రాంతం గుండా వెళుతున్నాడని తెలుసుకుని గబగబా ఈ స్త్రీ రోడ్డు మీదకు వచ్చి యేసు ప్రభువారితో మాట్లాడాలని, తన కుమార్తె ఎడల అద్భుతము చేయమని వేడుకున్నాలని వెళుతున్నప్పుడు ఆమెను శిష్యులు అడ్డగిస్తున్నారు. అమ్మా, ఇప్పుడు సమయం కాదు, మరొక సమయం వారితో మీరు మాట్లాడాలి అంటే. ఆమెలో ఉన్నటువంటి గొప్ప విశ్వాసంలో 4 గుణాలు ఉన్నాయండి. ఏంటి తెలుసా? ఆమెలో ఉన్నటువంటి ధైర్యము. నేను ఒకసారి ఈ సిరుఫైన వంశానికి సంబంధించిన వాళ్ళు, ఈ తూరు సీదోను సంబంధించిన వారి యొక్క చరిత్ర ఒక్కసారి చదివితే వారు మహామూర్ఖులటండి. అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా, ఏ విషయంలోనూ కూడా ముందుకు రానటువంటి వారు. వారు ఒక పౌరుషం లేకపోతే అహంభావం, వారు ఏ విషయంలోనూ కూడా మేము తక్కువ కాదు అనే భావన కలిగినటువంటి వారు. కానీ వాటన్నిటినీ పక్కన పెట్టేసింది, సిగ్గును పక్కన పెట్టేసింది, ధైర్యంతో వచ్చింది. ధైర్యంతో రావడమే కాదు, ఆమె శిష్యులు యేసు ప్రభు దారికి వెళ్ళనీకపోతే అక్కడ వాక్యం రాయబడింది, ఆమె కేకలు వేయుచున్నదని వాక్యం రాయబడుతుంది. తర్వాత ఇంకా కింద వాక్యం ఆమె సహనము కలిగినటువంటి స్త్రీగా మనం చూడొచ్చు. ఎలాంటి సహనం తెలుసా? యేసు ప్రభు వారి శిష్యులు ఆమె దగ్గర తీసుకొచ్చిన తర్వాత వెంటనే యేసు ప్రభు వారు చెప్పారు, అమ్మా, ఈ యజమాని చేతిలో ఉన్నటువంటి రొట్టె ముక్కను తీసుకుని కుక్క పిల్లలకు వేయడం యుక్తం కాదు అని చెప్పగానే ఆ స్త్రీ ఏమని తెలుసా? అయ్యా, బల్ల మీద నుంచి పడే ఆ రొట్టె ముక్కలు ఉన్నాయి చూడండి, దానికోసం ఎలా ఆశపడుతుందో అలాగూ నేను ఆశపడుతున్నాను. యజమాను చేతుల్లో ఉన్నటువంటి రొట్టె ముక్కను వేయడం యుక్తం కాదనగానే ఆ బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కల కొరకు ఎలాగైతే కుక్క పిల్లలు ఆశపడుతున్నాయో అలాగూ నేను ఆశపడుతున్నాను. దీని యొక్క అర్థం మరొకటి ఉంది. ఇశ్రాయేలు ప్రజలు, అన్యులకు సంబంధించినటువంటి ఒక విషయాన్ని ఇక్కడ మాట్లాడాడు. అయితే దీన్ని చాలా చక్కగా సహనంతో ఒప్పుకొని, సహనం కలిగినటువంటిగా దేవుని అద్భుత కార్యాల కొరకు తన విశ్వాసాన్ని అక్కడ కనపరుచుకుంది. ఆమెలో ఉన్నటువంటి గొప్ప తగ్గింపును దేవుడు చూశాడు. అమ్మా, నీ విశ్వాసం చాలా గొప్పది, ఇప్పుడే నీ కుమార్తె జీవితంలో అద్భుతం జరుగుతుంది పో అనగానే ఆమె కుమార్తెను దేవుడు రక్షించాడు, అద్భుత కార్యాన్ని చెప్పాడు. ఎందుకు ఈ ఎగ్జాంపుల్, ఎందుకు ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకొచ్చానంటే, విశ్వాసము కలిగి ఉండడం వేరు, గొప్ప విశ్వాసము కలిగి ఉండడం వేరు, విశ్వాసములో వృద్ధి చెందడం వేరు. ఈరోజు మీకు చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధిపరచుము. ఈరోజు ఒక్కసారి మనం ధ్యానం చేద్దాం, మన విశ్వాస పరిమాణం ఎంత ఉంది. ఎందుకంటే మన విశ్వాసం కొండలను పెరికించే అంత శక్తి కలిగినటువంటి విశ్వాసముగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. అయితే ఇక్కడ ఆవగింజ చెట్టు ఉందండి. ఆవగింజను ఒక 0% వేసుకుందాం, చెట్టు అనేది 100% వేసుకుందాం. ఈ ఆవగింజ విత్తనం వేయడానికి, ఈ చెట్టు ఆకాశ పక్షులు వచ్చి దాని మీద వ్రాలడానికి మధ్యన చాలా సంబంధం ఉంది. అంటే అది మొలవడం, మొక్కగా ఉండడం, అది మెల్లిమెల్లిగా వృద్ధి చెందడం, చెట్టు అవ్వడం. ఈ మధ్య భాగంలో అంత ఉంది కదా. మన పరిమాణం ఎంత ఉంది ఈరోజు? మన విశ్వాసం ఇంకా విత్తనంలోనూ ఉన్నామా, లేకపోతే మొక్కగా వచ్చామా, పెరుగుతున్న అనుభవంలో ఉన్నామా, చెట్టు వలె అనేకులకు ఆశ్రయం ఇచ్చే వారంగా ఉన్నామా అనేది చాలా ప్రాముఖ్యమైనది. విత్తనం ఫలించాలంటే 3 అవసరం ఉన్నాయి, 3 ప్రత్యేకమైన అవసరాలు. ఒకటి, సారవంతమైన నేల కావాలి. రెండవది, నీరు కావాలి. మూడవది,
సూర్యరశ్మి కావాలి. ఈ 3 ఉంటేనే విత్తనం ఫలిస్తుంది. మొట్టమొదటిది సారవంతమైన నేల. సారవంతమైన నేల దేనికి సాదృశ్యం అంటే దేవుని వాక్యమునకు సాదృశ్యం. రోమీలు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట కనబడుతుంది. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఎస్, విశ్వాసం దేని ద్వారా కలుగుతుందట? వినుట. వినుట అంటే దేని వినాలి? దేవుని వాక్యమును. సారవంతమైన నేల అంటే ఏం కావాలి? మన జీవితంలో వాక్యము కావాలి. వాక్యము మనలో ఉంటే విశ్వాసం వృద్ధి చెందు. అంటే వాక్యములో బాగా నాటబడిన వారంగా ఉండాలి, వాక్య అనుభవం కలిగిన వారంగా ఉండాలి. ఈరోజు మన విశ్వాస పరిమాణం ఎలా ఉంటుందంటే ఏ దారి పడితే ఆ దారి, ఎలా పడితే అలా, ఎవరు ఏది చెప్తే అది నమ్ముతున్నాం. వారు అది చేయమంటే ఇది చేస్తున్నాం, వీళ్ళు ఇది చేయమంటే ఇది చేస్తున్నాం. కానీ అది వాక్యానుసారమైనదా? అది దేవునికి ఇష్టమైనదా? దేవునికి ఇష్టమైనది కాదా అనేది ఆలోచించటం లేదు. మనుషులు చెప్పే ప్రతిదీ కూడా నీ హృదయంలోనికి వెళ్ళిపోతుంది. కానీ చాలా ప్రాముఖ్యమైనది వాక్యము నీలో సమృద్ధిగా నిలిస్తే నువ్వు విశ్వాసంలో బలంగా ఉండగలవు. ఈరోజు నువ్వు కూడా దేవుని దగ్గర అడుగుతున్నావు, ప్రభా నా విశ్వాసాన్ని కూడా వృద్ధిపరచు దేవాన్ని నువ్వు అడుగుతున్నావే. నీ విశ్వాసం వృద్ధిపరచాలంటే ముఖ్యంగా నీ హృదయంలో ఎంత శాతం వాక్యం ఉంది, ఎంత వాక్యాన్ని నువ్వు గ్రహించగలుగుతున్నావు? వాక్యాన్ని వినేవారుగానే ఉంటున్నామా, లేకపోతే వాక్యాన్ని అన్వయించే వారంగా ఉంటున్నామా? వాక్యానుసారంగా జీవించే వారంగా ఉంటున్నామా? వాక్యపు అడుగులో, వాక్యపు అనుభవాల్లో మనం నడిచే వారంగా ఉంటున్నామా? ఆ వాక్యం మనలో ఉంటే విశ్వాసంలో వృద్ధి చెందుతాం. రెండవది నీరు కావాలి. నీరు అనగా స్తుతితో కూడినటువంటి ప్రార్థన. నీరు అనగా స్తుతితో కూడినటువంటి ప్రార్థన. ఈ ప్రార్థన అనుభవం మనలో మిండుగా ఉండాలి, నిత్యం ఉండాలి. ప్రార్థన అంటే ఏదో అవసరానికి కోరినటువంటిది కాదు, అవసరాన్ని బట్టి చేసేది ప్రార్థన కాదండి. ప్రార్థన అంటే ఎప్పుడు దేవునితో మన కనెక్టివిటీ, దేవునితో ఎప్పుడు ప్రార్థించే అనుభవం, దేవునితో మాట్లాడే అనుభవం కావాలి. ముమ్మారు మనం ప్రార్థించాలి. దావీదు ముమ్మారు ప్రార్థించాడు, రోజుకి 7 మార్లు కూడా ప్రార్థన చేశాడు. దానియేలు ముమ్మారు దేవునికి ప్రార్థించిన స్థితిని మనం చూస్తున్నాం. మరి ఈరోజు మన జీవితంలో ప్రార్థన అనుభవం ఎలా ఉంది? మూడో విషయం సూర్యరశ్మి అనగా ఇక్కడ పరిశుద్ధాత్మకు దీన్ని మనము సాదృశ్యంగా మనం చూడగలం. పరిశుద్ధాత్మ కూడా మనకు తోడుగా ఉండాలి. ఆయన ఆత్మ ఎప్పుడైతే మనకు తోడుగా ఉంటుందో, పరిశుద్ధాత్మ నింపుకున్నవాడుగా ఉంటావో ఏం చేస్తావంటే నువ్వు ఆత్మను అనుభవిస్తావు. అంటే వాక్యము నీలో ఉండాలి, స్తుతి ప్రార్థన నీలో ఉంటే పరిశుద్ధాత్ముడు నిన్ను ఏం చేస్తాడంటే విశ్వాసములో నిన్ను వృద్ధిపరుస్తాడు. అప్పుడు కార్యం జరుగుతుంది నీ జీవితంలో. కొరింథీయులు రాసిన పత్రికలో మాట ఉంటుంది కదా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట రాయబడింది. కాబట్టి వృద్ధు కలగచేయు దేవుల్లోనే గాని నాటువానులోనైనను నీళ్లు పోయివానులోనైనను ఏమీ లేదు. వృద్ధి చెందాలంటే వృద్ధి కలగజేసేవాడు దేవుడే. పైన 6 వాక్యములు ఏం రాయబడి? వృద్ధి కలగజేసేవాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలగచేయు దేవుల్లోనే గాని నాటువాన్లో కానీ నీరు పోయేవారిలో కానీ ఏమీ లేదు. అంటే నువ్వు వాక్యంలో ఎదిగితే, ప్రార్థనలు ఎదిగితే అప్పుడు పరిశుద్ధాత్ముడు నిన్నేం చేస్తాడు? వృద్ధి కలగజేస్తాడు. విశ్వాసములో మనందరం కూడా అభివృద్ధి అంటే దేవుని మాటలు మనలో ఉండాలి, విశ్వాసముతో కూడిన మాటలు మనలో ఉండాలి, క్రియాత్మకమైనటువంటి మాటలు మనలో ఉండాలి. చాలామంది విశ్వాసం మేము ఉన్నాం, విశ్వాసాన్ని మేము కలిగి ఉన్నాం అని చెప్పుకుంటూనే మాటల వరకునే మన విశ్వాసం ఉంటుందండి. ఇక్కడ 2 విషయాలు మనకు కావాలి. మన మాటల్లోనూ విశ్వాసం ఉండాలి, రెండవది క్రియలలోనూ విశ్వాసం ఉండాలి. చాలామంది మాటల వరకు విశ్వాసం బాగానే ఉంటుంది, దేవుని మీద ఆధారపడేటట్లుగా మనం మాట్లాడతాం. దేవుడు ఉన్నాడండి, మాకేంటండి, మాకేం కష్టం అండి, ఎన్నైనా రానివ్వండి, ఎన్ని శ్రమలు రాని, ఎన్ని శోధనలు రాని, ఎన్ని నిరాశ కోపాలు రాని, ఎన్ని బాధలు వచ్చినా దేవుడు మాకున్నాడండి అని అంటాం. కానీ క్రియ దగ్గరికి రాగానే పతనమైపోతున్నాను చాలాసార్లు. కాదండి, నీలో మాట ఎలా ఉందో క్రియ కూడా అలాగే ఉండాలి. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను ఈ ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఒకసారి
సపోజ్కి నేనే ఆ ఎగ్జాంపుల్గా తీసుకుంటాను. నేను హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నాను. హైదరాబాద్ వెళ్ళాలనే ఫెయిత్ నాలో ఉంది. మార్నింగ్ పల్నాడు ఎక్స్ప్రెస్ ఉంది, 5:30కి ఎందుకు ఉంటుంది, 6కి అది. సో నేను హైదరాబాద్కి వెళ్ళాలి, ఫెయిత్ నాలో ఉంది, అంటే విశ్వాసం నాలో ఉంది వెళ్ళాలని. నేను మార్నింగ్ 4 o'clock లేస్తాను, రెడీ అవుతాను, బండి తీసుకుంటాను, స్టేషన్కి వెళ్తాను. నాలో విశ్వాసం ఉంది ఎక్కడికి వెళ్ళాలని, హైదరాబాద్కి వెళ్ళాలని. గబగబా టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తాను, హైదరాబాద్కి టికెట్ తీసుకుంటాను, జేబులో పెట్టుకుంటాను, ప్లాట్ఫామ్ మీదకి వెళ్తాను, ప్లాట్ఫామ్ మీద కూర్చుంటాను. నాలో విశ్వాసం ఉంది ఎక్కడికి వెళ్తున్నాను, హైదరాబాద్కి వెళ్తున్నాను. ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది, నేను బెంచ్ మీద ఉన్నాను, నేను రైల్వే స్టేషన్లో ఉన్నాను, నా జేబులో హైదరాబాద్ టికెట్ ఉంది, ట్రైన్ నా కళ్ళ ముందు ఉంది, నేను స్టేషన్లో ఉన్నాను, నేను హైదరాబాద్కి వెళ్తాను అనే ఫెయిత్ నాలో ఉంది, నాలో విశ్వాసం ఉంది. టైం అయింది, ట్రైన్కి సిగ్నల్ ఇచ్చాడు, ట్రైన్ వెళ్ళిపోతుంది, నేను స్టేషన్లోనే ఉన్నాను, ప్లాట్ఫామ్ మీద కూర్చున్నాను, నా జేబులో టికెట్ ఉంది, నాకు విశ్వాసం ఉంది ఏంటంటే నేను హైదరాబాద్కు వెళ్తున్నాను, హైదరాబాద్కు వెళ్ళాలని. నేనున్నది స్టేషన్లో ఉన్నాను, నా జేబులో టికెట్ ఉంది, బట్ ట్రైన్ మాత్రం ఏమైపోయింది, వెళ్ళిపోయింది. మరి నేను హైదరాబాద్కు వెళ్ళానా? వెళ్ళలే, గుంటూరులోనే ఉన్నాను. ఎలా? నాలో విశ్వాసం ఉందిగా, నా దగ్గర టికెట్ ఉందిగా, నేను స్టేషన్లో ఉన్నానుగా. అంటే నేను చేయవలసిన ఒక పని ఉంది. ఏంటి ఆ పని? నేను లేచి 4 అడుగులు వేసి ఆ ట్రైన్లో కూర్చుంటే ఆ ట్రైన్ నన్ను ఏం చేస్తుంది, హైదరాబాద్ తీసుకువెళ్తుంది. ఈరోజు మన విశ్వాసం కూడా ఎలా ఉందంటే మాటల వరకనే మన విశ్వాసం ఉంది, అది దాన్ని క్రియాత్మకంగా క్రియల రూపంలో మనం చూపించలేకపోతున్నాం, క్రియల్లో మనం నడవలేకపోతున్నాం, వెళ్ళలేకపోతున్నాం. సో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటున్న మీ జీవితంలో కూడా మనం విశ్వాసములో వృద్ధి చెందేవారం అంటే మన మాటలు విశ్వాసంతో ఉండడమే కాదు, మన క్రియలు కూడా విశ్వాసముతోనే ఉండాలంటే క్రియలు లేని విశ్వాసము ఏమని రాయబడింది, మృతము అని రాయబడుతుంది. నువ్వు ఎంత విశ్వాసం ఉన్నా, క్రియ లేకుండా నువ్వు ఎంత విశ్వాసాన్ని కలిగి ఉన్నా అది ఏమవుతుంది, మృతమైనటువంటి కార్యం. కాబట్టి మన జీవితంలో వృద్ధి చెందాలి, అంతకంతకు వృద్ధి చెందాలి. ఈరోజు దేవుని సేవకుడిగా మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే విశ్వాసాన్ని కలిగి ఉన్న మనం, అపోస్తులు దేవుని దగ్గర ప్రార్థిస్తున్నారు, ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధిపరచమన్నప్పుడు ప్రభువారు చెప్పారు, ఆవగింజంత విశ్వాసం ఉండు, ఆటోమేటిక్గా అదేమైపోతుంది, వృద్ధి చెందుతుంది. నీ జీవితంలో ఆవగింజంత విశ్వాసం ఉంది, సరిపెట్టుకుంటున్నావేమో, చాలు ప్రభువా నాకు, నువ్వు చెప్పావుగా బైబిల్లో ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అని నువ్వు చెప్పావుగా, అందుకని ఆవగింజంతే ఉన్నాం మనం, ఇంకా అక్కడ ఉన్నాం, విత్తనం దగ్గర ఉన్నాం, ఇంకా మొలకెత్తలా. మన విశ్వాసం ఇంకెక్కడ ఉంది, విత్తనంలోనే ఉంది, ఇంకా మొలకెత్తని అనుభవం లేదు, వృద్ధి చెందే అనుభవం లేదు, చెట్టుగయ్యే అనుభవం లేదు. రోమిలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో మాట రాయబడుతుంది, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించననియు, విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లుగా. అంటే ఇక్కడ వాక్యం రాయబడింది, విశ్వాస పరిమాణం ఏమవ్వాలట, అంతకంతకు పెరిగిపోతుండాలి. ఎవ్రీడే ఈ లైవ్ ప్రోగ్రామ్స్ ఎందుకు పెట్టాం, ఇంత ప్రయాసపడి ఇంత టైం కదిలించుకొని ఎందుకు పెట్టంటే మన విశ్వాసము ప్రతిరోజు ఏమవ్వాలి, ఇలాంటి పరిస్థితుల్లోనే మన అంతకంతకు వృద్ధి చెందాలి, నిలబడాలి, ఫెయిత్లో మనం నిలబడాలి. ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని ఆటంకాలు మనం అనుభవించవలసి వస్తుందో, ఎన్ని శ్రమలు అనుభవించవలసి వస్తుందో, ఎన్ని పరిస్థితుల మధ్య మనం వెళ్ళవలసి వస్తుందో, ఎన్ని అంధకార జీవితాల్లో మనం వెళ్ళవలసి వస్తుందో. కాబట్టి ఇలాంటి టైంలో మనం స్ట్రాంగ్గా ఉండాలంటే, మనం స్ట్రాంగ్గా నిలబడాలంటే మన విశ్వాసం అంతకంతకు వృద్ధి చెందాలని. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తుంది ఏంటంటే, నీకున్న విశ్వాస పరిమాణం సరిపోదు. ప్రస్తుత కాలంలో వీటిని జయించాలంటే, పరిస్థితులను జయించాలంటే, రోగాలను జయించాలంటే, వస్తున్నటువంటి పరిస్థితులను కూడా మనం జయించాలంటే మన విశ్వాసము అంతకంతకు వృద్ధి చెందును గాక. అటువంటి అభివృద్ధిని ఆనాడు అపోస్తులకు దేవుడు ఇచ్చినట్లుగా నా జీవితంలో కూడా దేవుడు సమృద్ధిగా దేవుడు అనుగ్రహించును గాక. ఆమెని దేవుడి మాటలు మన విడికిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమె. అద్భుతమైన వాక్యము ద్వారా మీ జీవితాలను కట్టుకోవాలి అనుకుంటున్నారా?
ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభువును ఆరాధించాలి అని అనుకుంటున్నారా? స్వస్థత, విడుదల, రక్షణ, అభిషేకం పొందాలి అని అనుకుంటున్నారా? వ్యసనముల నుండి, సాతాను శక్తుల నుండి విడుదల కావాలా? అయితే రండి, ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధిస్తున్న జీవం కలిగిన దేవుని సంఘం గెత్సేమనే వర్షిప్ సెంటర్కు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఆరాధన సమయం ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు. దేవుని చేతిలో బలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ వై పృథ్వీరాజు గారు వాక్య సందేశం అందించి అందరికీ వ్యక్తిగతంగా ప్రార్థన చేసేదారు. జీవితాలను మార్చే అద్భుతమైన వాక్య సందేశాలు, శక్తివంతమైన స్తుతి ఆరాధన. మా అడ్రస్ గెత్సేమనే వర్షిప్ సెంటర్, 1వ లైన్, రాజేంద్ర నగర్, A to Z స్టోర్ పైన, బృందావన్ గార్డెన్స్, గుజ్జనగుండ్ల మెయిన్ రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్ 9577123777. రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును.